హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మా బెల్లంపల్లిలో ఉన్న కూరగాయల మార్కెట్కి అయితే వచ్చానండి. ఈ మార్కెట్ కొత్తగా రీసెంట్లీగా ఓపెన్ చేశారనమాట. ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు ఇది చిరకాల కోరిక అన్నమాట. వీళ్ళకైతే కొత్తగా మార్కెట్ అయితే ఓపెన్ అయింది. చాలా బాగుందండి. ఇక్కడ మాకు పక్క ఊర్లో నుంచి కూరగాయలు పండించి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి కూరగాయల మార్కెట్ అయితే ప్రభుత్వం అయితే వీళ్ళ కోసం అయితే టైం కేటాయించి మరీ కట్టించారు. చాలా బాగుంటాయండి. మా దగ్గర కూరగాయలు అన్నీ పక్కన ఊర్లలోంచి వస్తాయన్నమాట. నాకైతే చూస్తుంటే కన్నుల పండగ అనిపించింది. ఇక్కడ హైదరాబాద్లో అయితే మాకైతే ఏమైనా హైబ్రిడ్ కూరగాయలు అయితే దొరుకుతాయండి. మాకైతే మా పల్లెల్లో పక్కన పల్లెల్లో పండిన కూరగాయలు అయితే తెచ్చి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారండి. కూరగాయలు అయితే చాలా బాగుంటాయండి. నిజంగా నాకైతే నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా కూడా కంపల్సరీ అలిసంతకాయలు, ఇక్కడ అలిసంతకాయలు అంటే చాలా వరకు తెలియదండి. అనపకాయలు, అలిసంతకాయలు, వంకాయలు అయితే చాలా ఇష్టం అండి. ఇక్కడ వంకాయలు అలా చూడండి ఎక్కడ చూసినా నల్ల వంకాయలు కనిపిస్తూ ఉంటాయి. కానీ హైదరాబాద్లో మాత్రం ఈ బుడంకాయలాగా చిన్నగా పొట్టి వంకాయలు అయితే ఉంటాయి. మా దగ్గర అలా కాదు. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు పొడుగు ఉంటాయి. నల్ల వంకాయలు అంటే ఇందులో వేరే రకం అండి. హైదరాబాద్లో అయితే చాలా వైలెట్ కలర్లో ఉంటాయన్నమాట. అలసందలు అయితే ఇక్కడ తెలియదండి. చూడండి అలసందకాయలు ఎక్కడ చూసిన అలసందకాయలు, వంకాయలు. నాకైతే ఈ కూరగాయలను చూస్తే హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చి మా బెల్లంపల్లిలోనే ఉండాలనిపిస్తుంది అనమాట. మేమైతే పొద్దున కూరగాయలు తీసుకున్నాం. మా మామయ్య అయితే అనపకాయలు మర్చిపోయారంట. అందుకనే 120 రూపాయల కిలో తీసుకుంటున్నారనమాట. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇవి దొరకవండి. మన ఊర్లోనే దొరుకుతాయి. ఇక్కడ చూడ్డానికే వచ్చాను, చూశాను. చాలా బాగుంది.